Good afternoon. Welcome to paper number 5, explanation of general awareness for IBPS RRB mains oriented exam for PO. Let's go and do this paper. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారని అడిగారు. దట్ ఈస్ ఇన్ 1988 అండ్ 99 ఆ టైంలో 1998-99. ఎక్స్పాండ్ సీన్ విత్ రెస్పెక్ట్ టు ఓల్టాస్ అన్నారు. ఓల్టాస్ అంటే ఆన్లైన్ ట్యాక్స్ అకౌంటింగ్ సిస్టమ్ అని అర్థం. దాంట్లో సిఐఎన్ అంటే చలాన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని అర్థం. ది కాంపనెంట్స్ ఆఫ్ టైర్ 1 క్యాపిటల్ ఆఫ్ ఎ బ్యాంక్ ఏముంటాయి? టైర్ 1 క్యాపిటల్ ఇప్పుడు బేసల్ నామ్స్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రకారం టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్ అని రెండు ఉంటాయి. సో టైర్ 1 క్యాపిటల్లో వీళ్ళకుండే ఈక్విటీస్, వీళ్ళకుండే డిస్క్లోజర్ రిజర్వ్స్ కానీ అలాంటివన్నీ టైర్ 1 క్యాపిటల్లోకి వస్తాయి. అంటే షేర్ హోల్డర్స్ అసెట్స్ అనమాట. ఇప్పుడు దాంట్లో ఆప్షన్ ఏ క్యాపిటల్ రిజర్వ్, సర్ప్లస్, పెయిడ్ అప్ క్యాపిటల్, స్టాట్యూటరీ రిజర్వ్స్ అండ్ డిస్క్లోజర్ ఫ్రీ రిజర్వ్స్. సో అలా అన్నీ. సో బోత్ ఏ అండ్ బి అవుతుంది అది. నెక్స్ట్, ఐ ప్రామిస్ టు పే అని రాసి ఉంటుంది కదా ఈ నోట్స్ మీద. అంటే అర్థం ఏంటని అడిగారు. అదేంటి అంటే ఒక బ్యాంక్ ఒక ఆబ్లిగేషన్ దట్ ఈ అంత అమౌంట్ అయితే దీని మీద ప్రామిస్ చేసాం, అంత అమౌంట్ ఆ కస్టమర్కి దట్ వీ విల్ పే. ఆ బ్యాంక్ నోట్ మీద ఏదైతే ఉందో అది పే చేస్తారని అర్థం. అంటే ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఐఓయు అని ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది ఒక స్టాట్యూటరీ ప్రొవిజన్. అంటే బ్యాంక్కి కస్టమర్కి మధ్య ఉన్న కాంట్రాక్ట్ వల్ల వచ్చేది కాదు, చట్టం ద్వారా వచ్చిందని అర్థం. అది అందుకని ఐ ప్రామిస్ టు పే అని రాసి ఉంటుంది దాని మీద. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టెక్నాలజీ గివెన్ టు రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ కంప్యూటరైజ్డ్ క్లియరెన్స్ ఆఫ్ చెక్స్, దట్ ఈస్ MICR, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనేది. లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేయడానికి చాలా ఏజెన్సీలు ఉన్నాయి. SFIO అని ఒక ఏజెన్సీ ఉంది, దాని ఫుల్ ఫామ్ ఏంటని అడిగారు. SFIO, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. ఈ SFIO వాళ్ళే సత్యం స్కామ్ని పట్టుకున్నారు. ది గవర్నమెంట్ హెస్ అలౌడ్ ఇష్యూ ఆఫ్ లాంగ్ టర్మ్ బాండ్స్ ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ అదర్స్ అప్ టు 25 years దాకా లాంగ్ టర్మ్ బాండ్స్ ఇష్యూ చేయొచ్చు ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు. రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. 1 రూపీ నోట్ ఈస్ ద లైబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 2 రూపీ నోట్ ఈస్ లైబిలిటీ ఆఫ్ RBI. వీటిలో ఏది కరెక్ట్ అని అడిగారు. రెండు కరెక్టే. 1 రూపీ నోటు కాయిన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముద్రిస్తారు. 2 రూపీ నోట్స్ దగ్గర నుంచి ఎంత నోట్లు అయినా సరే RBI వాళ్ళు ముద్రిస్తారు. అది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ డస్ నాట్ అప్లై. దేనికి అప్లై కాదు? ఇది ప్యాక్స్కి అప్లై కాదు. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అనేవైతే ఫస్ట్ లెవెల్లో కోఆపరేటివ్స్లో ఉంటాయి వాటికి అప్లికబుల్ కాదు. ఎందుకని అంటే బికాజ్ అవి క్రెడిట్ సొసైటీస్, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ చట్టం కింద అవి దే టేక్ బర్త్, అందుకని దానికి అప్లికబుల్ కాదు. నెక్స్ట్, other than 1000 notes, security threat of banknotes contain the word Bharat in Devanagari and RBI, whereas in 1000 notes the security threat contains Bharat, 1000 and RBI. మూడు ఉంటాయి. ఇట్లా ఏది కరెక్ట్ అని అడిగారు. రెండు కరెక్టే. సో ఇప్పుడు 1000 నోట్స్ లేవు కాబట్టి ఉన్నప్పుడు అది దే ఆర్ కరెక్ట్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హెస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ సియామ్, సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్. దాని కొత్త ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారు? అభయ్ ఫిరోదియా వచ్చారు. హీఈస్ ది చైర్మన్ ఫర్ ఫోర్స్ మోటార్స్. నెక్స్ట్, నేమ్ ది ఇండియన్ ఎకానమిస్ట్ హూ హస్ బీన్ అవార్డెడ్ ది బల్జాన్ ప్రైజ్ 2017. బీనా అగర్వాల్కి ఇచ్చారు. ఎందుకంటే ఆవిడ ప్రత్యేకంగా అగ్రికల్చర్కి ఉమెన్ కాంట్రిబ్యూషన్ ఏంటి అనే దాని మీద రీసెర్చ్ చేశారు. నెక్స్ట్, ప్రకాష్ పదుకోన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్పోర్ట్ దట్ యాజ్ యూ నో ఈజ్ బ్యాడ్మింటన్. సో రీసెంట్గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆయనకి ఫస్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, ప్రకాష్ పదుకోన్. నెక్స్ట్, ఇండియా సెకండ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇన్ఫోసిస్ హెస్ కంప్లీటెడ్ ది అక్విజిషన్ ఆఫ్ బ్రిలియంట్ బేసిక్స్. ఈ బ్రిలియంట్ బేసిక్స్ అనే కంపెనీని ఎక్వైర్ చేశారు. ఇది ఏ దేశానికి సంబంధించింది? బ్రిటన్కి సంబంధించింది. దాదాపు 7.5 మిలియన్ గ్రేట్ బ్రిటిష్ పౌండ్స్ దీని వాల్యూ, ఆ డీల్ వాల్యూ. ది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విల్ ప్రొవైడ్ హౌ మెనీ $1 million టు నేపాల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్, దట్ ఈస్ $152 million దాదాపు. విచ్ సిటీ టాప్స్ 2017 గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్? దట్ ఈస్ లండన్ టాప్ వచ్చింది గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్లో. ఇంటర్నేషనల్ డే ఫర్ సౌత్ కోఆపరేషన్ 2017ని గ్లోబల్గా అబ్జర్వ్ చేశారు. ది గ్లోబల్ సౌత్ డెవలప్మెంట్ ఎక్స్పో హోస్ట్ చేసింది ఎవరు? టర్కీలో ఎక్కడ జరిగింది? ఇది అంతాల్యా అనే ప్లేస్లో జరిగింది. టర్కీ క్యాపిటల్ ఏంటి? అంకారా. ఓకే. నిర్మలా సీతారామన్ రీసెంట్లీ ఫ్లాగ్డ్ ఆఫ్ ది నావికా సాగర్ పరిక్రమ ఫ్రమ్ పానాజీ. ఇన్ దిస్ రికార్డ్ ఈ కింది స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో చెప్పాలి. ఇది ఫస్ట్ టైం ఒక ఉమెన్ గ్రూప్ ఇండియా నుంచి సర్కమ్ నావిగేషన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ బోట్ చేశారు. ది నావికా పరిక్రమ is a project wherein a team of women officers of Indian Navy will grow around the globe on an India-built sailboat, Indian naval sailing vessel Tarini. అది కరెక్ట్. It is the first ever Indian circumnavigation of the globe by an all-women crew. అది కూడా కరెక్ట్. సో both A and B. This organization has launched a nationwide online platform to bring in transparency in food safety inspection and sampling, FSSI. మన కొనే ప్రతి ఫుడ్ ఐటమ్ మీద కూడా సింబలైజ్ ఉంటుంది కదా. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. వాళ్ళు ప్రవేశపెట్టిన ఆ ప్లాట్ఫామ్ పేరు ఫాస్కోరిస్ అని. ఫాస్కోరిస్.
క్యాబినెట్ అప్రూవ్డ్ MOU బిట్వీన్ ఇండియా అండ్ మొరాకో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్. ఈ విషయంలో ఏది కరెక్ట్ అని అడిగారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, చైల్డ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్ ఇలాంటి వాటిల్లో వీళ్ళిద్దరి మధ్య కోఆపరేషన్ జరిగింది. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద యూనియన్ గవర్నమెంట్ రీకాన్స్టిట్యూటెడ్ 6 కమిటీస్ ఆఫ్ ది క్యాబినెట్ ఆఫ్టర్ రీసెంట్ మినిస్ట్రీ రీషఫుల్ మారారు కదా. సో ఇందులో క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్ అంటే మంత్రులకి, ఎంపీలకి వీళ్ళందరికీ అకామిడేషన్స్ ప్రొవైడ్ చేస్తారు, క్వార్టర్స్. దానికి ఒక క్యాబినెట్ కమిటీ ఉంటుంది. దానికి చైర్మన్గా ఎవరిని సార్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉంటారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనౌన్స్ ది అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ జాయినింగ్ న్యూ పెన్షన్ స్కీమ్. 2004లో స్టార్ట్ అయింది కదా న్యూ పెన్షన్ స్కీమ్. అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత అంటే 65. ఇంతకుముందు 60 ఉండేది, అది 65 చేశారు. 18 to 60 ఉండేది ఇంతకుముందు. సుమిత్ నగాల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్పోర్ట్ అని అడిగారు, దట్ ఈస్ టెన్నిస్. విచ్ ఇండియన్ సిటీ ఈజ్ టు హోస్ట్ BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అని సీనియర్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2017, దట్ ఈస్ కొచ్చి, కేరళలో. Belarus signed 10 agreements to expand cooperation recently at the 2-day visit of country's president. Who is the president of Belarus అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, జిగ్మే కేహర్ నామ్గెల్ అని ఆయన భూటాన్కి రాజు. రుమేన్ రాదేవ్ అని ఆయన బుల్గేరియాకి ప్రెసిడెంటు. జోసెఫ్ కాబిలా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి ప్రెసిడెంటు. ఏజీ లుకషెన్కోవ్ ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ బెలారస్, ఆయన వచ్చారు ఇండియాకి రీసెంట్గా. హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది 7th పే కమిషన్? AK మాథుర్. As per the report published by Center for Media Studies, Dash is the most corrupt state in India. Most corrupt is Karnataka, first place. Second place is Andhra Pradesh. Third place is Tamil Nadu. Kerala, Himachal Pradesh, Chhattisgarh, least corrupt. Least corrupt. FATCA compliance has been laid down by అని అడిగారు. అమెరికా వాళ్ళు చేశారు రీసెంట్గా దీన్ని. FATCA అంటే ఫారెన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైంట్ యాక్ట్ అని అర్థం. ఎవరైతే ఫారెన్ అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ట్యాక్స్లు కట్టడానికి దానికి సంబంధించిన విషయం మీద అమెరికా వాళ్ళు చట్టం చేశారు రీసెంట్గా. హూ వాజ్ క్రౌన్డ్ మిస్ టీన్ యూనివర్స్ 2017? దట్ ఈస్ శ్రీష్ఠా కౌర్. టీన్ యూనివర్స్ ఇది లాస్ట్ 8 yearsగానే జరుగుతుంది. ఈ పెగెంట్ మిస్ యూనివర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు దీన్ని కూడా. రీజనల్ రూరల్ బ్యాంక్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1975. చట్టం అప్పుడు చేశారు. శక్తి 4 ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇండియా అండ్ విచ్ అదర్ కంట్రీ? దట్ ఈస్ ఇండోనేషియా. సెన్సిటివ్ సెక్టార్ యాజ్ డిఫైన్డ్ బై ఆర్బీఐ విషయంలో సెన్సిటివ్ సెక్టార్లకు లోన్లు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో వాలటాలిటీ ఎక్కువ, బ్యాంకులకు డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ. సో అందులోకి ఏమేమి వస్తాయి? క్యాపిటల్ మార్కెట్ వస్తుంది, రియల్ ఎస్టేట్ వస్తుంది, కమోడిటీస్ మార్కెట్ కూడా వస్తుంది. సో ఆల్ ఆఫ్ దెమ్. ఇన్ విచ్ మంత్ విల్ వాటర్ డే బీ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? దట్ ఈస్ April 14th. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్డేని వాటర్ డేగా సెలబ్రేట్ చేయాలని రీసెంట్గా ఉమాభారతి డిక్లరేషన్ చేశారు బికాస్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్ ఫర్ సేవింగ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ గేవ్ ద లైసెన్స్ ఫర్ ది ఆపరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ పేమెంట్ బ్యాంక్స్? వాళ్ళకి లైసెన్స్ ఎవరు ఇస్తారు? ఆర్బీఐ ఇస్తుంది. మామూలు బ్యాంక్ అయినా, స్మాల్ బ్యాంక్ అయినా, పేమెంట్ బ్యాంక్ అయినా లైసెన్స్ ఆర్బీఐ ఇవ్వాలి. విచ్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ లాంగ్ రన్ ఫైనాన్స్ టు ఇండస్ట్రీస్? ఇది తెలుసు మీకు IDBI. 1964లో దీన్ని సెటప్ చేశారు. IDBI డ్యూయల్ ఫంక్షన్ చేస్తుంది. ఒకటి డెవలప్మెంటల్ బ్యాంక్ ఫంక్షన్, ఒకటి కమర్షియల్ బ్యాంక్ ఫంక్షన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఆర్బీఐ? సో ఆర్బీఐ క్రెడిట్ని అంటే మార్కెట్లో ఉండే లిక్విడిటీ ఫ్లోని, బ్యాంకుల నుంచి బయటికి వెళ్ళి అప్పుల్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తుంది? లోవరింగ్ ఆఫ్ రైజింగ్ ద డిస్కౌంట్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్, అది కరెక్టే. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే ఎక్కువ క్రెడిట్ వెళ్తుంది, ఇంట్రెస్ట్లు పెంచితే తక్కువ క్రెడిట్ వెళ్తుంది. రైజింగ్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ అగ్రో ప్రొడక్ట్స్, దానికిను అప్పులకి సంబంధం లేదు, అగ్రికల్చర్ ప్రొడక్ట్ ప్రైస్లకి అప్పులకిను. లోవరింగ్ ఆఫ్ రైజింగ్ ద మినిమం క్యాష్ రిజర్వ్స్ మెయింటైన్ బై ది బ్యాంక్స్. సో ఎక్కువ క్యాష్ రిజర్వ్స్ పెట్టమన్నారు అనుకోండి, బయటికి ఇచ్చే అప్పు తగ్గుతుంది ఆటోమేటిక్గా. తక్కువ క్యాష్ రిజర్వ్స్ పెట్టమంటే ఎక్కువ అప్పు ఇవ్వచ్చు అనమాట. సో both 1 and 3 or A and C. As per 2011 census, which state of India has registered the highest increase in population in percentage terms? That is Bihar. Highest increase in population Bihar record chesindi 25.1%. Foreign funding for NGOs comes under which act అని అడిగారు? FCRA, Foreign Contributions Regulation Act. అది ఫెమా అవి తెలుసు కదా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఆ టైప్లోనే అనమాట. FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. Which state has become the first state to launch automated weather systems? That is Maharashtra. ఆటోమేటిక్గా వెదర్ అప్డేట్లు వస్తాయి ఎప్పటికప్పుడు. Which is not the official language of the United Nations? లాస్ట్ క్వశ్చన్ ఇది. సో which is not the official language of the United Nations అని అడిగారు. అరబిక్ ఉంది యునైటెడ్ నేషన్స్లో, చైనీస్ ఉంది, రష్యన్ ఉంది, స్పానిష్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఫ్రెంచ్ ఉంది. సో లేనిది ఏంటి? జర్మన్. సో జర్మన్ ఈజ్ నాట్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. సో ఇండియా లాగా జర్మనీ కూడా యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ సీటు సెక్యూరిటీ కౌన్సిల్లో సంపాదించాలని ప్రయత్నంలో ఉన్నాం. మన ఒకళ్ళు, జర్మనీ ఒకళ్ళు, జపాన్ ఒకళ్ళు, బ్రెజిల్ ఒకళ్ళు, వీళ్ళంతా. సో దట్స్ అబౌట్ పేపర్ నెంబర్ 5, జనరల్ అవేర్నెస్. ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్, పుట్ దెమ్ ఇన్ ది కామెంట్ సెక్షన్.